మా వార్తా కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము రిపెంటెన్స్ పశ్చాత్తాపము. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్. రిపెంట్. దేవుని రాజ్యము సమీపమైనది, మారు మనస్సు పొందుడి. రిపెంటెన్స్, మారు మనస్సు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా, నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా, నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. ఘోరంబుగా దూరితిని, నేరంబులను చేసితిని. క్రూరుండనై గొట్టితిని, ఘోరంపు పాపిని దేవా. క్రూరుండనై గొట్టితిని, ఘోరంపు పాపిని దేవా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా, నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు. చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత. చిందితి రక్తము నాకై, పొందిన దెబ్బల చేత. నిందాలు పెట్టితినయ్యా, సందేహమేలనయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా, ముళ్ళాతో కిరీటంబు అల్లీని శిరమున నిడితి. నా వల్ల నేరమాయే, చల్లాని దయగల తండ్రి. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా, సిలువాకు నిన్ను గొట్టితిని, తొలువాలతో చేరితిని. కలుషాంబులను మోపితిని, కలుషాత్ముడను నేను ప్రభువా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా, నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు. దాహంబుగొనగా చేదు, చిరకాను ద్రావనిడితి. ద్రోహుండనై చేసితిని, దేహంపు గాయంబులను. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోమయ్యా, నెపమెంచకై నీ కృపలో
నపరాధములను క్షమించు. ప్రకాలు బల్లెపు పోటు గ్రాకోన పొడచి తినేనే, మేకేలి బాధించి తిని మాకోవ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా. ప్రకాలు బల్లెపు పోటు గ్రాకోన పొడచి తినేనే, మీకేలి బాధించి తిని మీకేలి బాధించి తిని మాకోవ చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా. నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు. శిక్షకు పాత్రుడనయ్యా, రక్షణ తెచ్చితివయ్యా. అక్షయ భాగ్యమునయ్యా, మోక్షంబు చూపితివయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవమయ్యా. నెపమెంచకై నీ కృపలో నపరాధములను క్షమించు. రిపెంటెన్స్, మారు మనస్సు. The kingdom of God is at hand. Repent. దేవుని రాజ్యము సమీపమై ఉన్నది, మారు మనస్సు పొందుడి. బైబిల్ గ్రంథాన్ని చాలా చక్కగా అనువదించారనమాట. కింగ్ జేమ్స్ అని, కింగ్ జేమ్స్ వర్షన్. రకరకాల ప్రతులు ఉన్నాయి. అతి ప్రాముఖ్యమైనటువంటి ప్రతి ఏమిటంటే కింగ్ జేమ్స్ వర్షన్ అనమాట. ఆంగ్ల భాషలోనికి మొదటిగా తర్జుమా చేయబడింది. ఎక్కడి నుంచి? ఆదిమ హిబ్రూ భాష నుంచి మరియు గ్రీక్, ఆదిమ హిబ్రూ మరియు గ్రీక్ భాషల నుండి తర్జుమా చేయబడింది. ఏ భాషలోనికి? ఇంగ్లీష్ భాషలోనికి చక్కగా తర్జుమా చేయబడింది. తర్వాత ఇంగ్లీష్ భాషలో నుండి అన్య భాషల్లోనికి అనువదింపబడింది అనమాట. ఇట్లా ఒక మిషన్ ప్రాతిపదికన బైబిల్ గ్రంథాన్ని ప్రపంచ దేశంలో ఉన్నటువంటి అనేక భాషల్లోనికి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు, దేవుని చిత్తానుసారంగా పిలువబడినటువంటి వారు ఇట్లా తర్జుమా చేశారు. ఇట్లా అలాగనే ఐఐటి మద్రాసులో బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్లో చక్రవర్తి గారు ఒక ప్రొఫెసర్ గారు ఉన్నారు. ఆయన కూడా మన తెలుగులో ఉన్నటువంటి సాహిత్యాన్ని చక్కగా అన్య భాషలోనికి రివర్స్ అనుకుంటా, అన్య భాషలో ఉన్నటువంటి మంచి సాహిత్యాన్ని తెలుగులోనికి అనువదింపజేసే ప్రాజెక్ట్ని చేపట్టారు. రివర్స్ కూడా చేస్తే మంచిది. అంటే తెలుగులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి గ్రంథాలని ఇంగ్లీష్లోనికి ట్రాన్స్లేట్ చేయడం చాలా ఉత్తమం అనమాట. ఉదాహరణకి ఇప్పుడు పాడాను కదా, అపరాధిని యేసయ్యా అనే పాట ఎంతో చక్కని భావం ఉన్నటువంటి పాట. ఇట్లాంటి హిమ్స్, తెలుగు హిమ్స్ని తీసుకుని ఆ ట్యూన్స్ అనుకూలంగా లిరిక్స్ సిద్ధపరిచి ఇంగ్లీష్లోనికి మనం ట్రాన్స్లేట్ చేసినట్లయితే ఇంగ్లీష్లో ఉన్నటువంటి చర్చెస్లో ఉన్నటువంటి పరిశుద్ధులు ఇట్లాంటి కీర్తనలు నేర్చుకుని పాడడానికి అవకాశం ఉంది. ఎక్కడో అమెరికాలో, ఎక్కడో యూకేలో, ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మిషనరీస్ వచ్చి ఇండియాలో చర్చెస్ని ప్లాంట్ చేస్తూ ఉన్నారు. ఇది రివర్స్ అవ్వాలి. ట్రెండ్ ఏమవ్వాలి? రివర్స్ అవ్వాలి. ఇండియాలో ఉన్నటువంటి గొప్ప ప్రార్థనా పరులు అమెరికా దేశానికి వెళ్ళాలి, యూకే దేశానికి వెళ్ళాలి, ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. అక్కడ మన భారతదేశంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి భాషల్లో యేసుక్రీస్తు ప్రభుని స్తుతిస్తూ మన దేశంలోని విశ్వాసులు సిద్ధపరిచినటువంటి మంచి కీర్తనలు ఉన్నాయి కదా, ఆ కీర్తనలన్నింటినీ కూడా ఇంగ్లీష్ లిరిక్స్లోనికి మార్చి సేమ్ ట్యూన్స్ అట్లనే ఉంటాయి. అపరాధిని యేసయ్యా,
కృప చూపి బ్రోవుమయ్య. అదే ట్యూన్‌లో భాష తెలుగు కాకుండా ఇంగ్లీష్ పెడతాం అనమాట. అట్లా చక్కని అనువాదకులను మనం కనుగొన్నట్లయితే ఇప్పుడు చక్రవర్తి గారు చేస్తున్నట్టు బయోటెక్ ఆయన చేసేది ఏంటంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అత్యున్నతమైనటువంటి సాహిత్యాన్ని తెలుగులోనికి అనువదించడం మంచిదే. కానీ తెలుగులో కూడా ఉన్నాయి కదా సాహిత్యం, మంచి సాహిత్యం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ఎంత మంచి సాహిత్యం అది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఇంచుమించు 1000 కంటే ఎక్కువైనటువంటి కీర్తనలు ఉన్నాయి కదా. ఈ కీర్తనలన్నింటినీ కూడా చక్కగా ఇంగ్లీషు హిమ్స్ తెలుగులోనికి అనువదింపబడినటువంటివి కూడా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఉండొచ్చు. చాలా తక్కువ కొన్ని ఉన్నాయి. శ్రీరాంబు పాదహస్తముల్ సూచించు దుఃఖ ప్రేమలో మరెన్నడైన గూడెనా విషాద ప్రేమలిగతిన్ లోకాంబునే నర్పించిన నయోగ్యమైన ఈవియో వింతైన యేసు ప్రేమకై నయావ జీవమేతునో. Did ever such mercy and sorrow meet? శ్రీరాంబు పాదహస్తముల్. See his brow, hands and legs bleed. Wonderful hymn in English. శ్రీరాంబు పాదహస్తం. Same tune of the original English hymn, but the lyrics were changed from English to Telugu. Such wonderful literary projects can be taken up by Professor Chakravarti sir and such great people who have passion for exchange of knowledge. Through various barriers. రిపెంటెన్స్. ఈ అనువాదంలో కూడా భాషానువాదం ఉంది, భావానువాదం కూడా ఉంది. భావానువాదం చేయాలి, భాషానువాదం కాదు, భావానువాదం. ఇక్కడ చక్కగా జేమ్స్ వర్షన్లో ఏమని అనువదింపబడింది? ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ అట్ హ్యాండ్, రిపెంట్. చక్కగా భావాన్ని అనువదించారు. ఏమని అనువదించారు? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందుడి. ఈ వచనం చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఇదే వర్తమానం బాప్తిజం ఇచ్చే యోహాను ప్రకటిస్తూ వచ్చారు అరణ్యంలో. తదుపరి యేసుక్రీస్తు ప్రభు బాప్తిజం తీసుకున్న తర్వాత మొదటిగా పరిచర్య ప్రారంభించినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభు ఆయన 3.5 సంవత్సరాల పరిచర్యకు పునాది ఏమిటంటే ఇదే వాక్యం. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందడి, మారు మనస్సు పొందడి, మారు మనస్సు పొందడి. మారు మనస్సు ఎందుకు పొందాలి? మారు మనస్సు అంటే ఏమిటి? మనస్సుకు ప్రతిగా మనస్సు. మనకున్నటువంటి ప్రస్తుతమైనటువంటి ఆ మనస్సు స్థానంలో ఇంకొక మనస్సు పొందుకోవాలి. ఎందుకని? హృదయం అన్నింటికంటే ఘోరమైనటువంటి వ్యాధి కలది. దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? పాప. జానీ ఎస్ పాప, ఈటింగ్ షుగర్ నో పాప, ఓపెన్ యువర్ మౌత్, హా. చిన్నపిల్లలకి ఎట్లాగో ఎవరు నేర్పుతున్నారు అబద్ధం చెప్పడం? ఇది పితృపారంపర్యమైనటువంటి వ్యర్థ ప్రవర్తన అనమాట. సరదాకే చిన్న చిన్న మాటలు అబద్ధాలు పెద్ద అబద్ధాలు అవుతాయి. బాలుడు నడవలసినటువంటి త్రోవానికి చూపించము, అప్పుడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. మారు మనస్సు ప్రతి మనుష్యునికి అవసరం. ఎందుకంటే ప్రతివాడును పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాడు. ఫర్ ఎవ్రీవన్ హ్యావ్ సిన్డ్ అండ్ హ్యాస్ ఫాలన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ప్రతి మనుష్యుడు కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నాడు. మహిమ అంటే ఏమిటంటే బీయింగ్ ఆన్ ఎ పార్, బీయింగ్ ఈక్వల్ విత్ గాడ్. గాడ్ హ్యాస్ క్రియేటెడ్ మ్యాన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. మనుష్యులు దేవుని యొక్క స్వరూపంలో, దేవుని యొక్క స్వభావంలో సృజించబడ్డారు.
వందనమో వందనమో త్రియేక దేవునికి, వందనమో వందనమో త్రియేక దేవునికి. మానవ సహవాసంబును కోరి మానవుని సృష్టించి, దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా దేవునికి ప్రభునకు త్రికరణ వందనమో 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 త్రియేక దేవునికే. మా దానవుడైన మనుజుని కొరకై తనయుని పంపిన మా దేవునికి ప్రభునకు త్రికరణ వందనమో 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 త్రియేక దేవునికి, వందనమో వందనమో త్రియేక దేవునికే. మానవుడు ఎట్లా మారిపోయినాడంటే దానవుడిగా మారిపోయినాడు. ఇప్పుడు స్వార్థం, ద్వేషం, అసూయ, పగ, హింస. న్యూస్ పేపర్ ఓపెన్ చేస్తే ఏం చదువుతున్నాం? టీవీ ఛానల్స్ ఓపెన్ చేస్తే ఏం చూస్తూ ఉన్నాం? యుద్ధం. ఎవరికి? అన్నదమ్ములకి మధ్య. ఇష్మాయిల్ ఎవరు? యాకోబు ఎవరు? ఇష్మాయిల్ని బట్టి అరబ్ నేషన్స్ స్థాపించబడ్డాయి కదా. ఇష్మాయిల్ ఈ అరబ్ నేషన్స్లో ఉన్న వారందరికీ మూల పితరుడు ఎవరు అంటే ఇష్మాయిల్. అది ఎట్లా కలిగింది అంటే దేవుడు హాగర్కి ఇచ్చిన వాగ్దానం. ఇష్మాయిల్ కూడా నేను ఒక జనముగా చేస్తాను, ఏడవద్దు, దుఃఖపడద్దు, బాధపడద్దు అని యేసుక్రీస్తు ప్రభు హాగర్కి వాగ్దానాన్ని ఇవ్వడాన్ని బట్టి మనం ఇట్లా అరబ్స్ ఆశీర్వదించబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం కదా. అరబ్స్ అంటే ఏంటి? ఇండియా నుంచి చాలామంది అరబ్ వెళ్తారు, అరబ్ నేషన్స్కి వెళ్తారు. ఎక్కడికి? కువైట్ వెళ్తారు, దుబాయ్ వెళ్తారు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్తారు, సౌదీ వెళ్తారు, సౌదీ వెళ్తారు, ఇంకా చాలా ప్రాంతాలకు వెళ్తారు కదా, ఒమాను. ఇంతగా అరబ్స్ ఆశీర్వదించబడడానికి కారణం వాగ్దానం చేసినటువంటి వాడు నమ్మదగిన వాడు. ఫెయిత్ఫుల్ ఈజ్ ద వన్ హూ హ్యాస్ ప్రామిస్డ్. గాడ్ ప్రామిస్డ్ టు హాగర్, I'll bless Ishmael. That is the blessing we are seeing. God promised Abraham, I'll bless Jacob. God promised Jacob, I'll bless you. God promised Abraham, you will be a blessing. Heaven and earth will pass away, but not my word. భూమి ఆకాశములు గతించును కానీ నా మాట నడను గతించిపోదు. దేవుని నోట్లో నుండి వచ్చి ప్రతి మాట అది నెరవేరక మానదు. ఆల్ఫా ఒమేగాయు నేనే, మొదటివాడును కడపటివాడును నేనే. ఆయన నోటి నుండి వచ్చి ఒక్క మాట అయినా, ఒక పొల్లు అయినా, ఒక సున్నా అయినా వ్యర్థం కానేరదు. అందుకనే ధర్మశాస్త్రం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని నోటి నుండి వచ్చింది. దేవుడు చెప్తా ఉంటే, డిక్టేట్ చేస్తూ ఉంటే మోషే, దేవుని యొక్క సేవకుడు, పరిచారకుడైనటువంటి మోషే 40 సంవత్సరాలు 40 రాత్రులు ఆ సినాయి కొండ మీద దేవుని పాదముల చెంత కూర్చుండి చక్కగా ధర్మశాస్త్రాన్ని రాశాడు. అట్లా మోషే ఇజ్రాయేలీలకి ఆ ధర్మశాస్త్రము, దేవుని వాక్యము కలిగినటువంటి, నిబంధనలు కలిగినటువంటి ఆ వాక్యాన్ని యాకోబుకి ఇచ్చాడు. యాకోబు అంటే ఎవరు? మోషే సమయంలో యాకోబు ఎక్కడున్నాడు? ఉన్నాడా లేదా? మోషే ముందా, యాకోబు ముందా? యాకోబే కదా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళందరి తర్వాత జోసెఫ్ తర్వాత మోషే. ఆదికాండం వచ్చేసరికి యోసేపు మరణిస్తూ ఉన్నాడు. ఆదికాండం 50 అధ్యాయానికి యాకోబు కుమారుడైనటువంటి యోసేపు మరణించాడు. అక్కడి నుంచి పొలిటికల్ సిచ్యువేషన్ మారడం మనం చూస్తూ ఉన్నాం ఈజిప్ట్లో. యోసేపు ఉన్నంత వరకు యోసేపు రాజు తర్వాత రాజు అంతటి వానిగా ఉన్నాడు. ఇజ్రాయేలీలకి ఐగుప్తులో ఏమీ కష్టం కలగలేదు. కానీ ఎప్పుడైతే యోసేపు మరణించాడో అక్కడ క్రొత్త రాజు వచ్చాడు, క్రొత్త పరిపాలన ప్రారంభమైంది. అప్పుడు ఆ క్రొత్త ఫరో ఇజ్రాయేలీలపై అసూయ, చెడు దృష్టి. అసూయ కూడా చెడ్డ గుణగణం, సాతానుడి యొక్క స్వభావం. సాతానుడు ఒక మనుషుల్లోనికి వెళ్ళిపోతే ఈ హింస, ద్వేషం, పగ, శత్రుత్వం, వైరం ఇవన్నీ వస్తాయన్నమాట. మానవుడు దానవుడిగా మారిపోయినాడు కదా. ఆ దానవుడిగా అయిపోయినటువంటి మానవుడిని తిరిగి మానవునిగా చేసి ఆ ఒరిజినల్ స్టేట్ని ఇచ్చి
మరలా దేవునితో సమాధానపరిచి పరలోకానికి తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఎప్పుడైతే ఒక మనుష్యుడు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతాడో ఏం జరుగుతుందంటే ఆయన ఆత్మస్వరూపిగా ఆ మనుష్యుల్లో ఉంటాడు. ఆ యేసుని అంగీకరించినటువంటి ఆ మనుష్యుడు దేవుని ఆలయంగా మారిపోతాడు. దయాల కుహరమును స్తుతి మందిరముగా మార్చితివి. దయాల కుహరంగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, అప్పటి వరకు మారు మనస్సు లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి, తన పొరుగువానికి కీడు యోచించే మనుష్యుడు ఎట్లా మారిపోతాడంటే యేసుక్రీస్తు ప్రభు స్వరూపంలోనికి మారిపోతాడు. యేసుక్రీస్తు ప్రభుని చూసినట్లయితే ఆయనలో ఏమైనా పాపం ఉన్నదా? ఆయన ఏమని చెప్తున్నారు యేసుక్రీస్తు ప్రభు? హూ కెన్ ఎస్టాబ్లిష్ దట్ ఐ హ్యావ్ సిన్ ఇన్ మీ? నేను చెప్పగలనా? చెప్పలేను కదా. ఏ మనుష్యుడునో చెప్పలేడు. నో హ్యూమన్ బీయింగ్ కెన్ ఎవర్ క్లెయిమ్ దట్ who has sinned, who can establish that I have sin in me? Only Jesus Christ can say, because Jesus Christ is free from sin. Jesus Christ is free from flaw. That is why the sacrifice of Jesus Christ alone is acceptable in the sight of God for the forgiveness of sins of mankind, for the atonement of sins of mankind. Those that believe in Jesus Christ are a new creation with a new heart. That is what is needed. Repentance. Repentance means change of heart, a new heart. I will give you a new heart. I will take away the heart of the stone and I will give you the heart of the flesh. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువునందు మనం విశ్వాసం ఉంచుతామో, మనం మారు మనసు పొందుకున్నటువంటి వారంగా ఉంటామో, మనల్ని ద్వేషించినటువంటి వారిని, మనకి హాని కీడు చేస్తున్నటువంటి వారిని క్షమించే వారంగా ఉంటాం. ఇతరులకు హాని అంత మాత్రం చేయము. ఇతరులను ప్రేమించే వారంగా ఉంటాం. మనకు కలిగింది ఇతరులకు ఇచ్చే వారంగా ఉంటాం. త్యాగం చేసే వారంగా ఉంటాం. సమర్పణ కలిగిన వారంగా ఉంటాం. దేవుని వెలుగు కలిగినటువంటి వారిగా అనేకులకి దేవుని వెలుగుని ఇచ్చే వారంగా ఉంటాం. మంచి సమారిటన్గా, గుడ్ సమారిటన్ పాఠం మనం సండే స్కూల్లో చదువుకున్నాం కదా. గుడ్ సమారిటన్గా అవసరతలో ఉన్నటువంటి వారికి యేసుక్రీస్తు ప్రభు ప్రేమ కలిగి సహాయం చేసే వారంగా ఉంటాం. గుడ్ సమారిటన్. ఆ చదువుకున్నటువంటి పాఠాలే మళ్ళా చదువుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో బట్టలు వేసుకోకుండా బయటికి వెళ్ళాం కదా. బట్టలు వేసుకుని వెళ్తాం. బట్టలు వేసుకుని వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? మన ప్రమేయం లేకుండానే డస్ట్ మన మీద పడుతుందా లేదా? తెల్ల బట్టలే, కొత్తగా ఉతికినటువంటి బట్టలే, శుద్ధమైనటువంటి వస్త్రాలే బయటికి వెళ్ళినప్పుడు డస్ట్ పడకుండా ఉంటుందా? మురికి అవ్వకుండా ఉంటుందా? అట్లా ఎట్లా అయితే వస్త్రాలు కడుక్కుంటామో అలాగే మన హృదయం కూడా ప్రతిరోజు శుద్ధి చేసుకోవాలి. అది ఎట్లా అంటే వాక్యం చదువుటను బట్టి, ప్రార్థన చేయడాన్ని బట్టి దినదినము మనం నూతన పరచబడతా ఉంటాం. పశ్చాత్తాపం అనమాట. ఇప్పుడు చూడండి, మస్కిటోస్ దోమలకు, ఎందుకంటే దోమలు కుడతా ఉన్నాయి. ఈ మస్కిటోస్ చేసింది ఎవరు? మన ప్రక్కవాడు మంచిగా ఉంటే మనం చూడలేం. ఆ పక్కన ఉన్నటువంటి మనుషుడు ఆరోగ్యంగా ఎందుకు ఉండాలి? ఏ తెగులైనా కలుగు చేద్దాం, ఆ దేశంలోనికి చెడ్డ వ్యాధిని ఏదన్నా ప్రవేశపెడదాం. కరోనా వైరస్ కారణం ఏంటి? ఎబోలా కారణం ఏంటి? చెడ్డ మనుష్యులు తమ పొరుగు వారికి హాని చేయాలని, కీడు చేయాలని ఇట్లాంటి వైరస్లు ల్యాబ్లో ప్రిపేర్ చేసి, ఎబోలా వైరస్సే కానీ కరోనా వైరస్ కానీ తమ పొరుగు వారిని చెరపడానికి చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చెడ్డ కార్యాలే కావా? ఈ చెడు కార్యాలన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే చెడిపోయినటువంటి మనుషుల హృదయాల్లో నుంచి వస్తూ ఉన్నాయి. అందుకని చెప్పి మారు మనసు చాలా అవసరం అనమాట. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు మారు మనసు కలిగి ఉంటారు. తమ పొరుగు వారి పట్ల ప్రేమ కలిగి ఉంటారు. తమ పొరుగు వారికి హాని చేయాలన్న ఆలోచన ఎంత మాత్రమూ వారు కలిగి ఉండరు. లోకంలో మనం చూసినట్లయితే ఎంతసేపు దోచుకునే స్వభావమే, ఇతరుల నుంచి ఆశించేదే కానీ ఇతరులకు ఇచ్చేదే లేదు. కానీ క్రీస్తు మనసు ఎట్లా ఉంటుందంటే ఇతరుల నుంచి ఆశించే మనస్సు కాదు, కానీ తన సర్వస్వాన్ని ఇతరుల కొరకు దారిపోసే మనస్సు యేసుక్రీస్తు ప్రభు కలిగి ఉంటారనమాట. ఇంకా దోచుకునేదే ఇతరులని. ఈడి మీకు ఇవ్వబడును. గాడ్ లవ్స్ ఎ cheerful giver. Do not owe to anyone anything except love. ఏ ఒక్కరికి ఏమీ కూడా అచ్చి ఉండవద్దు, ప్రేమ తప్ప. ఇవన్నీ ఎవరు చెప్తారు? యేసుక్రీస్తు ప్రభు తప్ప, ఆయన వాక్యం ఎరిగినటువంటి వారు తప్ప. ఇంకా కృప ఏంటంటే ఇండియా దేశంలో స్వార్థ కొరకు రెస్ట్రిక్షన్స్ ఏమి విధించబడలేదు, కానీ రానున్న కాలంలో స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, వాటికన్ సిటీ ఉంది, ఇప్పుడు రోమన్ క్యాథలిక్ గవర్నమెంటే వచ్చిందనుకోండి, వన్ వరల్డ్ గవర్నమెంట్. ఇట్లా మనం ఫ్రీగా వాక్యాన్ని మాట్లాడుకునే అవకాశం ఏమి ఉండదు. ఆ వాక్యాన్ని బంధించినటువంటి వాళ్ళే వాడు కదా, ఆ సుప్రీమసీ. క్లెర్జీమెన్ మేమే వాక్యం చెప్పాలి, మేమే బైబిల్ తెరవాలి, మేము తప్ప వేరే దేవుడు లేడు, మేమే దేవుడికి మేము ప్రతిగా ఉన్నాము అన్న ఫిలాసఫీతో వాళ్ళు వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో మార్టిన్ లూథర్ గారు వేరైపోయి ఆ వాక్యాన్ని దీనులకు, దరిద్రులకు, విద్య లేని పామరులకు, అన్యులకు అందరికీ కూడా బహిరంగంగా ప్రకటించడం ప్రారంభించారు. తర్వాత వాక్యం ప్రకటించకూడదని నిబంధనలు చేశారు రోమన్ గవర్నమెంట్ వారు. అట్లాంటి బీస్ట్లీ గవర్నమెంట్, అట్లాంటి క్రూరమైనటువంటి ప్రభుత్వం రానయ్యున్నది. అంత్యక్రీస్తు పాలన రానయ్యున్నది. 666 అని బైబిల్ గ్రంథంలో ఉంది కదా.
అంత్యక్రీస్తు పాలన అది శీఘ్రమే రానుండే. అడాల్ఫ్ హిట్లర్ ఎంత కర్కశంతో, ఎంత క్రూరత్వంతో జూయిష్ పీపుల్ అందరినీ చంపేశాడు కదా. అట్లాంటి బీస్లీ గవర్నమెంట్ రానే ఉన్నది. అప్పుడు ఏంటంటే ఇట్లా మనం దేవుని వాక్యాన్ని ప్రకటించుకునే అవకాశం నాకుండదు, వినే అవకాశం మీకు ఉండదు. ఆ సమయం రాకముందే పశ్చాత్తాపడి మారు మనస్సు పొందాలి. ఏంటి పశ్చాత్తాపం, ఏంటి మారు మనస్సు? ప్రతివారు తమ హృదయాన్ని పరిశీలించుకోవాలి. ఎట్లా పరిశీలించుకోవడం? అద్దంలో మొహం చూసుకోవట్లేదా? అట్లనే అద్దంలో మొహం చూసుకుంటే మన మొహం మీద మచ్చలు ఉన్నాయో, మన మొహం మీద మరకలు ఉన్నాయో, డాగుందో ముడుతుందో తెలియదా? అట్లనే మన హృదయాన్ని కూడా దేవుని వాక్యంలో చదువుకున్నట్లయితే, దేవుని వాక్యాన్ని బట్టి మన హృదయాన్ని పరీక్షించుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి అపరాధాలు, దోషాలు మనకు తెలుస్తాయి. అవి దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం దేవునికి ఇష్టంగా ఉంటాం. మారు మనసు పొందిన వారు తప్ప అన్యులు ఎవరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. దేవుని రాజ్యము సమీపించి ఉన్నది అని 2025 సంవత్సరాల నుంచి ఈ వర్తమానం మేము వినట్లేదా? బాప్టిస్ట్ జాన్ ఇదే కదా వర్తమానం చేసింది. యేసు ప్రభు ఇదే కదా వర్తమానం చేసింది. ఇప్పుడు ఎందుకు నేను చెప్తున్న వర్తమానం ఇదే కదా. వీళ్ళకి పని ఏమి లేదు, ఇంక ఎట్లా చెప్పుకుంటానే పోతారు, స్టీరియో టైప్గా అనుకుంటారు. కాదు, దేవుని దృష్టికి 1000 సంవత్సరములు నిన్నటి వలె ఉన్నవి 2000 సంవత్సరాలు అయిపోయాయి. మనకి ఏసైకి అవి 2 దినాలే కదా. డిస్టెన్స్, ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ ఆర్ ఇంటర్ రిలేటెడ్. స్పేస్ అండ్ టైమ్ ఆర్ ఆల్సో ఇంటర్ డిపెండెంట్ కదా. అట్లా మనకి 2000 సంవత్సరాలు అయింది కరెక్టే, కానీ యేసు ప్రభుకి అది 2 దినాలే. ఆయన దృష్టికి 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నవని లెక్కలు. ఆయన క్యాలిక్యులేషన్స్ అంతా వేరుగా ఉంటాయి. ఒక పేద ధరాలు వచ్చి 2 కాసులు యెరూషలేం గుడిలో వేసిందంట. అది పెద్ద అడ్వర్టైజ్మెంట్ చేయవలసినటువంటి విషయమా? 2 కాసులు, నేనే ఇస్తున్నాను పేదవాళ్ళకి 100 రూపాయలు. మరి నా గురించి ఎవరు చెప్పట్లేదే? ఈ పేద ధరాలని దేవుడు మర్చిపోలేదు. ఎందుకంటే 1000 రూపాయలు పెట్టుకుని 100 రూపాయలు ఇవ్వడం గొప్ప కాదు. అందుకనే నా పేరు ఎక్కడ లేదు. కానీ ఈ పేద ధరాలు ఏం చేసిందంటే, ఆమె దగ్గర ఉన్నవే 2 కాసులు. ఆ 2 కాసులతో టీ తాగొచ్చు, కాఫీ తాగొచ్చు, 2 ఇడ్లీలు కొనుక్కోవచ్చు. ఆ కాలంలో తినుటకు త్రాగుటకు ఇది సమయమా? ద్రవ్యమును తోటలకు సమయమిదా, సర్వమును ప్రభుకిచ్చి సాగెదై సమయమున. ఈ పేద ధరాలు ఏం చేస్తుందంటే, ఆమె దగ్గర ఉన్నటువంటి ఆ 2 కాసులు తీసుకుని వచ్చి, ప్రభా నాయన, నేను ఎవరు లేనటువంటి దానను, నీవు తప్ప నాకు సహాయం ఎవరున్నారయ్యా? నా దగ్గర ఏముందో ఏం లేదో నీవే ఎరిగినటువంటి దేవుడు. నీ ఆలయానికి వచ్చాను ప్రభా, నా దగ్గర కేవలం ఈ 2 కాసులు ఉంది. ఈ 2 కాసులు నేను తింటే, ఇడ్లీ తిని కాఫీ తాగితే ఈ రోజుకేనయ్యా, మళ్ళీ రేపటి నుంచి నా ఆకలి, నా కష్టం, నా కన్నీరు, నా దుఃఖం మామూలే. కానీ ఈ 2 కాసులు నేను మీ సన్నిధానంలో కృతజ్ఞత సమర్పిస్తూ ఉన్నాను. ఇంతవరకు నన్ను కాచి కాపాడిన దేవా, బ్రతుకుడు నీ కోసమే, చనిపోతే నీ కొరకు చనిపోతానని చెప్పి దేవుని దగ్గర యుద్ధం చేసి వచ్చింది బయటికి. ఈ పేద ధరాలు నాకెందుకు ఇవ్వు? ఎంతమంది ధనవంతులు ఉన్నారే, వాళ్ళ ధనాన్ని నేను ఆశించానా? నేను దానికి ఎందుకు ఉండాలి? వ్యధరాలకి ఎందుకు ఉండాలి? విఐపీల వ్యధరాండ్రగా ఉన్నారా? 2 కాసులు పెట్టుకుని ఉన్నారా? వాళ్ళకి అంత భోగభాగ్యాలు ఎందుకు అని పోరాడి బయటకు వచ్చింది. దేవుడు విడిచిపెట్టాడా? కన్నులనెత్తి పైరుల చూడు, కోయగలేరెవరు. నీచులు తమ పొరుగు వారి తినే ఆహారాన్ని ఎట్లా కలుషితం చేద్దాం, నీటి ఎట్లా కలుషితం చేద్దాం, ఉద్యోగం ఎట్లా తీసేద్దాం, పనికి మాలిన వారు, నరకపాత్రులు. పాపుల గతిని పరికించితివా, పాతాళం వేవరి అంతము. నాశనకరమైనటువంటి గుంట ఇటు నీచుల కొరకు దాచబడి ఉన్నది. అందుకని జాగ్రత్తగా ఉండండి. మీ పొరుగు వారికి హాని చేస్తూ ఉన్నారా, కీడు యోచిస్తూ ఉన్నారా, మీరు తవ్విన గుంటలో మీరే పడతారు. పశ్చాత్తాపం చాలా అవసరం, మారు మనసు చాలా అవసరం. అప్పుడే నరకం నుంచి తప్పించుకోగలం. జాన్ బాప్టిస్ట్ చెప్పినా, యేసుక్రీస్తు ప్రభు చెప్పినా, నేను చెప్పినా, సువార్థికులు ఎవరు చెప్పినా భావం అదే. సెలవు.